నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, పిల్లలకు మొట్టమొదటి పళ్ళ డాక్టర్ తల్లే అంటారు, నిజమేనా? సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత ఈ తల్లే వాళ్ళ యొక్క నోటిని ఇప్పుడు క్లీన్ చేయటం, అదేవిధంగా పాలు ఇచ్చిన తర్వాత ఆ నోటిని శుభ్రం చేయటం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే చిగుళ్ళను కూడా రుద్దటం, అంటే ఈ ఆర్చ్ అనేది సరిగ్గా రావటం కోసం ఆ ఆర్చ్ని ఇట్లాగా నొక్కి పైన కింద నొక్కి ఇప్పుడు వాళ్ళు సరైన స్థితిలో వచ్చేలాగా చేస్తూ ఉంటారు. అట్లాగే వాళ్ళు తాగిన తర్వాత కూడా ఆ నోటిని శుభ్రం చేస్తారు. అదేవిధంగా ఇట్లాగా స్టెప్ బై స్టెప్ తల్లి పాలు ఇచ్చినప్పుడు పిల్లవాడికి లేకపోతే పిల్లకి ఈ పళ్ళు వచ్చాయా లేదా అనేది ఫస్ట్ డిటెక్షన్ తల్లే చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే పళ్ళు వస్తున్నాయి, అవి ఏ విధంగా వస్తున్నాయి, పైకి వస్తున్నాయా కిందకు వస్తున్నాయా అనే విషయం కూడా తల్లి గమనించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గమనించి ఈ మన పిల్లవాడికి పళ్ళు వస్తున్నాయండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మొట్టమొదటి పళ్ళ డాక్టరు అంటే పిల్లలకి అందరికీ కూడా మొట్టమొదటి పళ్ళ డాక్టరు అమ్మే అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి తల్లులు కూడా ఈ విషయాన్ని గమనించి వారి యొక్క పిల్లలకి పళ్ళు ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని గమనించి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.